మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా కోసం మనం అందరం కలిసి పోరాడదాం అనేసి ఒక 4-5 రోజుల నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పైన అయిపోయింది అనుకోండి. బీభత్సంగా ఆస్ట్రేలియా యాంటీ ఇమిగ్రెంట్ ప్రొటెస్ట్లు నడుస్తున్నాయి. అయితే జనరల్గా యాక్చువల్గా ఈ సర్క్యులేట్ అయ్యేది ఏంటంటే ఇండియన్స్ వెళ్ళిపోండి, మన ఇండియన్స్ మీద అగైనెస్ట్గా వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి బాగా వైడ్లీ సర్క్యులేట్ అవుతుంది మీడియాలో. ఎస్పెషల్లీ మన ఇండియన్స్ని టార్గెట్ చేసి చేయట్లేదు, కానీ మాస్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో దానికి అగైనెస్ట్గా వాళ్ళు ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఈ మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అనేది చేస్తున్నారు అనమాట. అసలు ఇదంతా స్టార్ట్ అయింది ఎక్కడ అంటే ట్రంప్ వచ్చినప్పుడు. ట్రంప్ ఏంటంటే యాంటీ ఇమిగ్రెంట్, అంటే వాళ్ళ పార్టీయే యాంటీ ఇమిగ్రెంట్ పార్టీ. సో ఎప్పుడైతే ట్రంప్ తేనె తుట్టని కదిలించటం మొదలు పెట్టాడో ఇంకా అప్పటి నుంచి ప్రతి కంట్రీలోకి ఇది స్లోగా పాకుతూ వచ్చిందనమాట. ఎలాన్ మస్క్ కూడా అప్పుడప్పుడు కొన్ని ట్విస్ట్లు ఇసురుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ ఇంగ్లాండ్లో జరిగేటువంటి ఉద్యమాల మీద కూడా ఆయన అప్పుడప్పుడు మీ జెండాలు, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక ట్వీట్లో మీ జెండాలు పెట్టండి రోడ్ల మీద అని చెప్పి ప్రతి చోట జెండాలు కట్టండి అని చెప్పి చెప్పాడనమాట. అలాగే అమెరికాలో అసలు స్టార్ట్ అయింది ఏంటి, యాంటీ ఇమిగ్రేషన్, యాంటీ ఇండియన్స్ కాదు. యాంటీ ఇమిగ్రేషన్ ఏంటంటే ఎవరెవరైతే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించడం అనేది ఒక ధ్యేయంగా పెట్టుకుని వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇప్పటికీ కూడా ఆ ఇల్లీగల్గా అరౌండ్ 2 మిలియన్ 1.6 మిలియన్ మందిని ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని పంపించేశారు.